ఒప్పుకోవచ్చు కదా. ఏం ఒప్పుకోవాలి? అరే ఏమైంది ఇప్పుడు? ప్రాబ్లం ఏంటి చెప్పు ఒప్పుకోవడానికి. నువ్వు నీకు ఒకసారి చెప్తే అర్థం కదా కృష్ణ. ఒప్పుకోమని అడుగుతుంటే ఓకే కృష్ణ, మార్నింగ్ కేఫ్లో కలుద్దాం. మెసేజ్ చూసి ఎగ్జైట్ అయ్యి కొత్త టీషర్ట్ వేసుకొని కొత్త సెంట్ కట్టుకొని కొత్త పెళ్లి కొడుకులా వస్తే ఎందుకులా హ్యాండ్ ఇచ్చావు? నాకు ఇదంతా కరెక్ట్ అనిపించడం లేదు కృష్ణ. హాయ్. ఫైనల్లీ హ్యాపీ డే సీన్ రిపీట్ అవ్వబోతుంది. ఫస్ట్ డే కాలేజ్. అరే రే అరే. ఓ మై శేఖర్ కమల ఎవరు రాలేదా? ఏంటి? ఎస్ ఇక్కడ కూర్చుంది. వాస్తు బాగుంటుంది. తమన్నా ఎక్కడుందో, ఎప్పుడు వస్తుందో? ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హాయ్. ఐఎమ్ కృష్ణ. ఓకే. ఇది ఎంపీసీఎస్ క్లాసేనా? కాదు, బిఏ. ఓ, బీకామ్లో ఫిజిక్స్ అనుకున్నానులే. నీలాంటి వాళ్ళు ఉంటారని అంత పెద్ద బోర్డు పెట్టారు బయట. ఏమైంది? ఏం లేదు. చెప్పు ఏమైంది? ఏం లేదంటే అర్థం కాదా నీకు? సెకలా, నేను నీ బాయ్ ఫ్రెండ్ అనుకున్నావా? పచ్చలు అడగడానికి బెస్ట్ ఫ్రెండ్ని. మూసుకొని చెప్పు ఏమైందో. చెప్తాను కానీ ఎవరికి చెప్పొద్దు. బా, అంత సీక్రెటా? చెప్పు. ఏం లేదు, చిన్నప్పటి నుండి నాకు ఎగ్జామ్స్ అంటే భయం. అవునా? నాకు చాలా సరదా మరి. అది కాదు, చెప్పేది విను. చెప్పు. మా ఇంట్లో నా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మ్మ్. ఈ డిగ్రీ ఏమో చాలా హార్డ్గా ఉంది. నాకేం అర్థం కావట్లేదు, భయమేస్తుంది. అరే పిచ్చిదానా, ఒకటి చెప్తా విను. మ్, ఇప్పుడు ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ స్కూలింగ్ కానీ ఒకరు చేపట్టుకొని నడవడం లాంటిది. మ్, ఎవరో ఒకరు తోడుంటారు. మ్. డిగ్రీ అనేది మనకు మనమే నడవాలి. ఎవరు చెప్పరు. ఫస్ట్ తప్పడుగులు వేస్తాం, అక్కడ ఇక్కడ అవుతాయి. ఒక్కసారి ట్రాక్లో పడ్డాం అనుకో, ఆగేది లేదు, రన్నింగ్ రేసే. పోరా, నీకేంటి అన్ని లైట్గానే ఉంటాయి. నువ్వు తప్ప. సర్లే, ఒక పని చేద్దాం. మ్, నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేస్తాను, మ్. అది ప్రిపేర్ అవుదాం, ఓకే. ర్యాంక్ కొడదాం. ఓకే, సరేనా? సరే. హ్యాపీ. సో 2 - 1 అంతే చెప్పు. 1. అంతే, చూసా ఎంత సింపుల్. నీ నీతో ఉంటే తెలియని సంతోషం, నీతో ఉంటే తెలియదు ఏ సమయం, నీతో ఉంటే కదలదు ఈ కాలం, నీతో ఉంటే తెలియని సంతోషం. అరే, ఆ రోజు ఒక క్యాఫేకి వెళ్ళాం కదా, చాలా బాగుండే. మొత్తం ఫుల్ పిక్స్ దిగాను. అసలు ఏంటి నువ్వు పట్టించుకోవట్లే? ఒక్క నిమిషం. నీకు ఒక ఫోటో చూపిద్దాం అనుకున్నా. ఇదిగో ఫోటో షూట్. అరే చూడు. ఏంటి? నీకేరింతలే నాలో పులకింతలై, నీ చిరునవ్వులే నాపై చిరుజల్లులై, నీతో నన్ను కలుపగా విరిసనే మన స్నేహమే, పెరిగనే ఉల్లాసమే. నీ పొరపాటులే నాకే అలవాటులే, నీ తడబాటులే
నాకే కలవాటులే నీతో నన్ను ముడివేయగా మురిసెనే మనలోకమే కురిసెనే ఆనందమే నీతో ఉంటే తెలియని సంతోషం నీతో ఉంటే తెలియదు ఏ సమయం హాయ్. హాయ్. ఏంటి ఈరోజు లాగౌట్ లేట్ అయినట్టుంది? ఈరోజు ఒక ఫ్రెండ్ని కలిశాను, సో అక్కడ కొంచెం లేట్ అయింది. ఎవరా ఫ్రెండ్? ఇందాక అక్కడ నుంచి మాట్లాడింది తనేనా? తని సత్య అని నా స్కూల్ ఫ్రెండ్. అవునా, బాగుంది. ఎప్పుడు పరిచయం చేయలేదు? నువ్వు అడగలేదుగా. అడిగితేనే చేస్తావా? చేయొచ్చు కదా. చెయ్యను. ఓకే. సో మీరేనా సత్య అంటే? ఆ. మీరు తనకి ఎప్పటి నుంచి పరిచయం? స్కూల్ నుండే ఫ్రెండ్స్ మేమిద్దరం. స్కూల్ నుంచి ఫ్రెండ్సా? యా, ఎప్పుడు ఒకసారి కూడా చెప్పలేదు తను నీ గురించి. తన్నే అడగాలి. నైస్. సో హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? 7 days అయింది. 1 వీక్ అయిందా? చూసారా హైదరాబాద్? లేదు. తీసుకెళ్తా, చూస్తారా? చూద్దాం. నిజానికి మీ ఊరేంటో నాకు నిజంగా తెలియదు. కానీ నువ్వు ఎప్పుడైతే ఇలా హైదరాబాద్ వచ్చావో కొత్తగా ఉందంతా. అలా అని నీ అడ్రస్ నేను అడగను. ఐ మీన్ నీ చిరునామా. అరే, దీనిపైన ఒక పాట ఉంది తెలుసా? పాడు. గిటార్ అవసరం లేదు. అడగనులే చిరునామా ఓమైనా ఏమైనా చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా తారలకే సిగపువ్వా తారాడే సిరినువ్వా తారలకే సిగపువ్వా తారాడే సిరినువ్వా అరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓమైనా హేమైనా జిలిబిలి పలుకుల చిలిపిగా పలికిన ఓ మైనా మైనా. టైం చూసావా ఎంత అయిందో? అంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉండే, సారీ. అయినా నువ్వు టైంకి ఎప్పుడు వచ్చినావు చెప్పు. సర్లే, ఏంటి స్నానం చేసినట్టున్నావు, కొంచెం అందంగా కనిపిస్తున్నావు. మ్యాటర్ ఏంటి? సొల్లాపి మ్యాటర్కి రా. సర్లే, కొంచెం సీరియస్ మ్యాటరే. నాకు హెల్ప్ కావాలి. ఏం హెల్ప్? నీ ఫ్రెండ్ ఉంది కదా సత్య, తనకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ హర్. ఓకే. అంటే ఇందులో నీ హెల్ప్ చాలా అవసరం. అందులో నా హెల్ప్ ఏముంది? ఇప్పుడు తనకు ప్రపోజ్ చేయాలనుకో, తనకి నా గురించి ఎంతో కొంత తెలిసి ఉండాలి కదా. నువ్వైతే బాగా చెప్తావు. హై పిచ్ చెప్పావు అనుకో, నేను తర్వాత ప్రపోజ్ చేశాను అనుకో, తనకు అర్థమవుతుంది. తనంటే నాకు ఎంత ఇష్టమో అర్థమవుతుంది. సో నాకెందుకు ఇన్వాల్వ్ అవ్వాలని అనిపించడం లేదు కృష్ణ. ఎందుకు?
నువ్వు కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు నాకు చెప్పు. ఇది నీ లవ్ కదా, నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తేనే బాగుంటుంది కదా. నా లవ్వే, కానీ నువ్వు కొంచెం హెల్ప్ చేస్తే ప్రపోజ్ చేయడానికి. ఒక నిమిషం, నాకు కాల్ వస్తుంది. అరే ఏదో ఒకటి చెప్పు. హలో. మినీ, అసలు ఏమైంది దీనికి? 3 ఏళ్ళు 3 వారాలు అయిపోయేంట్రా? నాకైతే నిన్ను కాలేజ్లో ఫస్ట్ డే చూసినప్పుడు తిట్టుకున్న రోజు గుర్తొస్తుంది. నిజం చెప్పు, ఆ రోజు నన్ను చూసి పడిపోయి ఉంటావు కదా. అంత లేదక్క, తట్టుకో. ఆ రోజు క్లాస్ రూమ్ ఎక్కడా అని అడిగాను, ఏదో పెళ్ళి చేసుకుంటావా అని అడిగినట్టు పెట్టావు ఫేస్. అసలు హ్మ్, సర్లే. ఒక మాటలో చెప్పు, నా గురించి అప్పుడు ఏమనుకున్నావు? ఏముంది, జోకరు, మరి ఇప్పుడు? పర్సనల్ జోకరు. వీడి లైఫ్లో నేను ఒక హోమ్ మేకర్ అవుదాం అనుకుంటే వీడేమో నన్ను జోకర్ అంటున్నాడు. ఎన్నిసార్లు చేసినా తీయట్లేదేంటి? మళ్ళీ కట్. దీని కాదు, సత్యకి చేద్దాం. హలో. హలో సత్య, హా, నేను కృష్ణని. కృష్ణ. తనేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అవునా? ఒకసారి కనుక్కోవా ఏమైందో? అంటే దాంతో మాట్లాడి చాలా రోజులైంది అందుకని. అవునా, నేను కనుక్కొని కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే, బాయ్. హలో. సత్య చెప్పు. ఎక్కడున్నావు? ఏమైపోయావు అసలు? చాలా రోజు నుంచి కాంటాక్ట్ లేదు. ఊరొచ్చాను. అవునా? ఓకే, ఎప్పుడొస్తావు? కొంచెం హెల్త్ బాగాలేదు. అవునా? సరే, నేను తర్వాత చేస్తా. బాయ్. హలో కృష్ణ. హా సత్య. తను ఊరెళ్ళిందంట. ఊరు వెళ్ళిందా? హెల్త్ బాగాలేదంట తనకి. ఏమైంది? తెలీదు, వచ్చాక మీట్ అవుదామని చెప్పింది. సరే, ఒకసారి కాల్ చేస్తే నాకు చేయమని చెప్పా. ఓకే, నాకు కొంచెం వర్క్ ఉంది. ఓకే సరే, బాయ్. థ్యాంక్స్. బాయ్. ఓకే, ఆన్ 12th రైట్? వన్ సెకండ్, ఐఎమ్ గెటింగ్ అనదర్ కాల్. ఐల్ కాల్ యూ బ్యాక్. ఫైనల్లీ ఇంకా బతికే ఉంది ఇది. హలో. హాయ్ కృష్ణ, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? యా, బాగున్నా. ఏమైంది ఇన్ని రోజుల నుంచి కాల్ చేయలేదు? కొంచెం ఇంట్లో డిస్టర్బెన్సెస్ ఉండే, కొంచెం మూడ్ బాగాలేకుండే. సో ఆల్ ఓకే? యా, ఆల్ గుడ్. రేపు కలుద్దామా? రేపు క్యాఫేకి వెళ్దామా? సరే కలుద్దాం. ఓకే. ఓకే, బాయ్. బాయ్.
రేపు సత్యని పార్క్కి తీసుకొస్తా. నువ్వు ఒక రోజు ఇంకా చాక్లెట్ తీసుకొచ్చే, నువ్వు అక్కడ ప్రపోజ్ చేద్దు కానీ. సరే నేను వెళ్తాను మరి. అరే రే అప్పుడే వెళ్ళిపోతున్నావు, కూర్చో కాసేపు మాట్లాడదాం. అంటే నాకు కొంచెం వర్క్ ఉంది, మనము పార్క్లో కలుద్దాం. కూర్చోవచ్చు కదా. బాయ్. అరే ఏమైంది? ఫస్ట్ నువ్వు రా. అరే, నీతో కొంచెం మాట్లాడాలి. నాకు అదంతా ఏం ఆగు, నీతో చెప్పకు. మాట్లాడాలి. అరే చెప్పేదేను. చెప్పు 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 ఏంటి చెప్పేది? చెప్పు. వాట్స్ హ్యాపెనింగ్ గైస్? కృష్ణ నేను లవ్ చేస్తున్నాడు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఐ హ్యావ్ బాయ్ ఫ్రెండ్. తీసుకో, తను వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయిందా? అరే ఇది తెచ్చింది నీకోసమే. సీరియస్లీ? నిజంగా ఐ లవ్ యూ. తను వెళ్ళిపోయిందని నాకు చెప్తున్నావు కదా. తను వెళ్ళిపోయిందని నేను నీకు చెప్పట్లేదు, నాకు రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది. ఐఎమ్ సీరియస్లీ ఇన్ లవ్ విత్ యూ. నమ్మలేకపోతున్నాం కదా. అరే మన ఇద్దరం ఇలా నిజమేనా? నువ్వు చెప్పు. ఇంత అందమైన లోకం, అందులో స్నేహం ప్రేమ అనేవి రెండు అద్భుతాలు. అలాంటి స్నేహం ప్రేమగా మారడమే మా లైఫ్లో జరిగిన అద్భుతం. నిజంగా నీకోసమే